నా కూతురికి మంచి సంబంధం వస్తే హ్యాపీగా ఉంటానంటాడు. ఇలాగ జరిగే ముందుకెళ్ళి ఏమైంది, శుభం కాడి పడిపోతుంది జీవితానికి. అవునా? మరి ఎప్పుడు సంతోషం? వన్ డే సమ్ డే ఐ విల్ బి హ్యాపీ. ఏదో ఒక రోజున నేను సంతోషంగా ఉంటానంటే ఏదో ఒక రోజు జీవితంలో వస్తుందా? మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి? ఈరోజు, ఇప్పుడే. అదేంటండి ఇప్పుడు ఎలా సంతోషం? నేను సాధించాలనుకుంటుంది 4 సంవత్సరాల తర్వాత ఉంది కదా టార్గెట్. సాధించిన తర్వాత కాదు, సాధించే ప్రయత్నంలో సంతోషాన్ని చూడు. ఏదైతే రిలేషన్స్ కలిగి ఉన్నామో మనం, ఆ రిలేషన్స్ని బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? రిలేషన్స్ ఉన్నాయి, చాలా మంచి రిలేషన్, ఏమైపోయింది? రిలేషన్ తెగిపోయింది. రిలేషన్ తెగిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? వాటి కోసము కొన్ని పాయింట్స్ చూద్దాం, ముఖ్యంగా 4 పాయింట్స్. ముందుగా చూసుకున్నట్లయితే అబద్ధం అనేది మానవుని యొక్క రిలేషన్స్ని బ్రేక్ చేస్తుందా లేదా? మీలో ఎంతమంది ఉన్నారు అబద్ధం ఆడేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు? అబద్ధం చెప్పేవాళ్ళని ఇష్టపడతారా మీరు? లేదు. సరే, మీరు ఎంతమంది ఉన్నారు సార్ నేను అబద్ధాలు ఆడను అనేవాళ్ళు ఉన్నారా? లేరు. అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడే అవకాశమే లేదు. అబద్ధాలు ఆడేవాళ్ళు మీరు ఇష్టపడరు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. నిజమైన వీరుడు అంటే ఎవరో తెలుసా అని అడిగారు. వీరుడు అంటే ఒకేసారి 4 కొట్టగలిగిన వాడు, ఒకేసారి 10 మందిని కొట్టగలిగిన వాడు గొప్ప ధైర్యశాలి, గొప్ప వీరుడు అంటే కాదు. నిజమైన వీరుడు అంటే ఎవరంటే, నిన్నెవరైనా కొడితే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే, నిన్నెవరైనా తిడితే తిరిగి కొట్టగలిగే, తిరిగి ఇబ్బంది పెట్టగలిగే శక్తి, అవకాశాలు నీకుండి కూడా నీ కోపాన్ని దిగమింగుకుంటే నీవే నిజమైన వీరుడు అని చెప్పారు. అయితే చూడండి, ఒక వ్యక్తిని నేను అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు అని. అతను అంటున్నాడు, నా స్టడీస్ కంప్లీట్ అయిపోవాలండి, స్టడీస్ ఒకసారి కంప్లీట్ అయిపోతే నేను హ్యాపీగా ఉంటాను. సరే, స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? లేదంటే ఒక మంచి జాబ్ రావాలి, జాబ్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను. సరే, కొన్ని రోజుల తర్వాత జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఏమండి మరి మీరు జాబ్ కావాలన్నారు, జాబ్ కూడా సాధించారు కదా, హ్యాపీగా ఉన్నారా అంటే ఒక చిన్న ప్రమోషన్ కావాలి సార్, ఒక ప్రమోషన్ వస్తే నేను సంతోషంగా ఉంటాను. సరే, మరి కొన్ని రోజులు ప్రమోషన్ కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత మరి మీకు ప్రమోషన్ కూడా వచ్చింది కదా, హ్యాపీగా ఉన్నారా? ఏజ్ చూసుకుంటే 32 years ఏజ్ బారైపోయింది, మ్యారేజ్ కావాలి సార్, మ్యారేజ్ అయితే నేను హ్యాపీగా ఉంటాను. సరే, 1 సంవత్సరానికి పెళ్లి కూడా అయిపోయింది. పెళ్ళైన ఒక 2 సంవత్సరాల తర్వాత వెళ్ళి కలిసి మ్యారేజ్ కూడా అయిపోయింది, స్టడీస్ అయిపోయాయి, జాబ్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, మంచి ఇన్కమ్, మ్యారేజ్ కూడా అయిపోయింది. హ్యాపీనా? పెళ్ళే 2 సంవత్సరాలు, సంతానం కలగలేదు. ఒక అబ్బాయి అమ్మాయి పుడితే నేను హ్యాపీగా ఉంటాను. అవునా? ఒక అబ్బాయి అమ్మాయి పుడితే నేను హ్యాపీగా ఉంటాను. సరే, అబ్బాయి అమ్మాయి పుడతాడు, ఆ తర్వాత ఇలాగే ముందు కొనసాగుతూ నా కూతురికి మంచి సంబంధం వస్తే హ్యాపీగా ఉంటానంటాడు. ఇలాగే జరిగే ముందుకెళ్ళి ఏమైంది, శుభం కాడి పడిపోతుంది జీవితానికి. అవునా? మరి ఎప్పుడు సంతోషం? వన్ డే సమ్ డే ఐ విల్ బి హ్యాపీ. ఏదో ఒక రోజున నేను సంతోషంగా ఉంటానంటే ఏదో ఒక రోజు జీవితంలో వస్తుందా? మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి? ఈరోజు, ఇప్పుడే. అదేంటండి ఇప్పుడు ఎలా సంతోషం? నేను సాధించాలనుకుంటుంది 4 సంవత్సరాల తర్వాత ఉంది కదా టార్గెట్. సాధించిన తర్వాత కాదు, సాధించే ప్రయత్నంలో సంతోషాన్ని చూడు. ఏదైతే సాధించాలనుకున్నావో సాధించే ప్రయత్నంలో. అంటే మానవుడు అనేవాడు ప్రతిరోజు విజేతగానే ఉండాలి, ప్రతి సమయం విజేతగానే ఉండాలి. విజయం అనుకుంటుంది మీరు అనుకున్నట్లుగా డబ్బు కాదు, మీరు అనుకున్న పెద్ద పెద్ద పేర్లు కాదు, మీరు అనుకున్న పెద్ద పెద్ద పొజిషన్స్ కాదు. వాటితో పాటు సంతోషం కావాలి. సంతోషం లేని ఏ పొజిషన్ అయినా కానీ అది మనల్ని విజేతగా నిలబెట్టదు. అవునా కదా? ఎస్. అయితే సంతోషం అనేది ఎక్కడ లభిస్తుందండి? సంతోషాన్ని ఎలా పొందాలి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, సంతోషాన్ని ఎలా పొందాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి చదివారు. చదివిన తర్వాత ఎగ్జామ్స్ కూడా చాలా మంచిగా అటెంప్ట్ చేశారు, రిజల్ట్స్ వస్తున్నాయి, ఎదురు చూస్తున్నారు. 10 రోజులు రిజల్ట్ ఉంది, ఇంకా 7 రోజులే రిజల్ట్ ఉంది, ఇంకా 2 days రిజల్ట్స్ ఉన్నాయి, ఎదురు చూస్తున్నారు ఈగర్గా, ఆతృతగా. రిజల్ట్స్ రానే వచ్చేసాయి. వెళ్ళారు, 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ తన ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఇంకో ఫ్రెండ్ తన ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ పేపర్లోనో ఇంటర్నెట్లోనో రిజల్ట్స్ చూస్తున్నారు. ఇద్దరు కూడా వారు ఆశించిన మార్క్స్ వచ్చాయి. ఒక వ్యక్తికి 70% మార్క్స్ వచ్చాయి, తను ఆశించాడు, వచ్చేసాయి. ఇంకో వ్యక్తికి 98% మార్క్స్ వచ్చాయి, తను ఆశించాడు,
తనకి ఆ మార్క్స్ వచ్చేసాయి. మరి ఇద్దరు సక్సెసా కాదా? ఇద్దరు సంతోషమా కాదా? నిజంగా చెప్పండి, ఆ పొజిషన్లో మీరుంటే, మీరు బయటికి వెళ్ళారు, రోడ్డు మీదకి వెళ్ళారు, రిజల్ట్ చూసుకున్నారు, మీరు అనుకున్న రిజల్ట్ మీకు వచ్చింది, హ్యాపీయా? నిజమైన హ్యాపీయా? సంపూర్ణమైన హ్యాపీయా? నిజంగా అదేనా సంతోషం? నిజమైన సంతోషం ఎప్పుడంటే మీకు వచ్చిన ఆ రిజల్ట్ని తీసుకొని ఇంటికి వెళ్ళి మీ మమ్మీతో షేర్ చేసినప్పుడు, మీ డాడీతో షేర్ చేసుకున్నప్పుడు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు, అప్పుడు నిజమైన సంతోషం. అవునా కాదా? అవునా కాదా? అంటే మనం పొందినటువంటిది ఏదైతే ఉందో దాన్ని పంచుకున్నప్పుడే నిజమైన సంతోషం, ఆ తృప్తి, ఆనందం అన్నది మనకు లభిస్తుంది. ఎవరితో పంచుకోవాలి? ఎవరితో పంచుకుంటారు? కేవలం పేరెంట్సా? చూడండి, మీరు చాలాసార్లు విని ఉంటారు, లైఫ్ ఈజ్ ఏ గేమ్ అని. అవునా? ఒక గేమ్లో టీం ఉంటుంది, టీం కలిసి ఆడుతున్నారు. అవునా? అయితే ఆ టీం అందరూ ఓడిపోతే అందరికీ బాధ, టీం అందరూ గెలిస్తే టీం అందరికి కూడా సంతోషం. అయితే మన జీవితానికి కూడా ఒక టీం ఉంది. ఆ టీంలో మన ఫ్యామిలీ ఉంది, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన కొలీగ్స్ ఉన్నారు, మనం ఎవరెవరితో అయితే కలిసి జీవితం గడుపుతున్నారో వాళ్ళందరూ కలిసి ఒక టీం. ఆ టీంతో మనం పంచుకోవాలి. పంచుకోవాలంటే వారు ఉండాలా అవసరం లేదా? పంచుకునే ఫ్రీడమ్ ఉండాలా లేదా? పంచుకునే రిలేషన్ వారితో ఉండాలా లేదా? మీ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఒకరు కావాలా అవసరం లేదా? తప్పకుండా కావాలి. మీరు అనుకున్న సాధించినా కానీ పంచుకోవడం కోసం ఎవరు లేకపోతే సంతోషము, సంతృప్తి అనేది మిగలదు. అవునా? ఇది మీరు చూస్తున్నారా? ఇది ఏంటండి? ఇది దానిమ్మ. ఎంతమందికి ఇష్టం? నిజం చెప్పండి, అందరికి ఇష్టమా? సరే, ఇప్పుడు తినాలని ఎంతమంది అనుకున్నారు? ఇప్పుడు తినాలని ఎంతమంది అనుకున్నారు? ఎంతమంది తినాలనుకుంటున్నారా? తింటారా? సరే, ఇక్కడికి వచ్చి తినాలి. ఎంతమంది తింటారు? ఎంతమంది తింటారు? మీరిద్దరు రండి. అయితే ఈ దానిమ్మని తినాలి. ఒలుచుకొని తినడానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నేను మరొక దానిమ్మని ఒలిచి కప్పులో పెట్టడం జరిగింది. చూస్తున్నారా? చాలా ఈజీగా ఎలా తినాలో తెలుసా? ఎలా తినాలంటే చూడండి, స్పూన్ ఉంది కదా, స్పూన్ ఎక్కడ పట్టుకున్నాను? ఎక్కడ? ఇలా పట్టుకోవద్దు, ఎడ్జ్లో పట్టుకోవాలి. ఇలా ఎడ్జ్లో పట్టుకొని ఇలా తీసి, ఓకేనా? ఈజీనా కదా? మీ పేరేంటి? బాలకృష్ణ. ఓకే, మీ పేరు బ్రదర్? రామ్ చరణ్. ముందు ఎవరు తింటారు? ఎవరు? ఇక్కడ దాకా వచ్చారు, ముందు ఎవరు తింటారు? నా చేతిలో స్పూన్ ఉంది. ఈ స్పూన్తో ఆ దానిమ్మ గింజలు తినాలి. ఎక్కడ పట్టుకోవాలి? ఎడ్జ్లో పట్టుకోవాలి. Yes, come on, please. Yes, come on. మీరు తినగలుగుతారు, మీరు తినగలరు, మీరు తినండి. మీరు yes, come on. Try it. Yes, try it. ట్రై చేయండి. ఎస్, ట్రై చేయండి. మీరు తినండి సార్. ట్రై చేయండి. తినే ప్రయత్నం చేయండి. Yes, come on, Ram Charan, you can do. Yes, come on. ఇప్పుడు ఎలా తింటారు? తినండి ఇద్దరు. Come on. Nice, brother. Very good.
అయితే వీరు కావాలనుకుంది కళ్ళ ముందే ఉంది, ఉందా లేదా? వారు ఇష్టపడేది కళ్ళ ముందే ఉంది, తినాలనుకుంటున్నారు, చూస్తే నోరు ఊరుతుంది. కానీ ఒక్కరే తినగలిగారా? ఒకరికొకరు పంచుకున్నప్పుడే దాని రుచి వారు అనుభవించగలిగారు, అవునా లేదా? అలాగే మన జీవితంలో ఏదైతే టార్గెట్ని మనం రీచ్ అయ్యామో, ఏదైతే టార్గెట్ మనం రీచ్ అయిపోతామో ఆ టార్గెట్ని మనం అనుభవించడం కోసము పంచుకోవడానికి మనకి రిలేషన్స్ కావాలి, అవునా? అవి మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు. వాళ్ళతో రిలేషన్ మంచిగా ఉంటేనే మనం సంతోషాన్ని పంచుకోగలుగుతాము. అయితే సహజంగా మనం ఏదైతే రిలేషన్స్ కలిగి ఉన్నామో, మనం ఆ రిలేషన్స్ని బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? రిలేషన్స్ ఉన్నాయి, చాలా మంచి రిలేషన్, ఏమైపోయింది? రిలేషన్ తెగిపోయింది. రిలేషన్ తెగిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? వాటి కోసము కొన్ని పాయింట్స్ చూద్దాం, ముఖ్యంగా 4 పాయింట్స్. ముందుగా చూసుకున్నట్లయితే అబద్ధం అనేది మానవుని యొక్క రిలేషన్స్ని బ్రేక్ చేస్తుందా లేదా? మీలో ఎంతమంది ఉన్నారు అబద్ధం ఆడేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు? అబద్ధం చెప్పేవాళ్ళని ఇష్టపడతారా మీరు? లేదు. సరే, మీలో ఎంతమంది ఉన్నారు సార్ నేను అబద్ధాలు ఆడను అనేవాళ్ళు ఉన్నారా? లేరు. అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడే అవకాశమే లేదు. అబద్ధాలు ఆడేవాళ్ళని మీరు ఇష్టపడరు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు, అవునా? చూడండి, అబద్ధాల విషయం చూసుకుంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒకప్పుడు ఒక వ్యక్తి కొన్ని మాటలు చెప్తే ఆ మాటల్లో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా అని వెతికేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడున్న ఒక వ్యక్తి కొన్ని మాటలు చెప్తే వాటిలో ఏమైనా నిజాలు ఉన్నాయా అని వెతకాల్సి వస్తుంది, అవునా? అంతగా అబద్ధాలు సర్వసాధారణమైపోయాయి. ప్రతి చిన్న పెద్ద విషయానికి మానవుడు అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధం ఆడటం పెద్ద కళగా కూడా భావిస్తున్నాడు, అదొక నైపుణ్యత, కళగా భావిస్తున్నాడు. అబద్ధం ఆడినా అతికినట్లుగా ఉండాలంట. ఎలా ఉండాలి అంటే అతికినట్లుగా అబద్ధం ఆడగలగాలి, అదొక స్కిల్, అదొక కళ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. 1000 అబద్ధాలు ఆడైనా కానీ ఏం చేయాలి? ఒక పెళ్లి చేయాలని పెద్దలు అనేవారు. అంటే ఏ పెద్దలు ఉన్నారు? ఏ పెద్దలు కూడా అని ఉంటారు అంటే ఆ పెద్దలు కాదు వాళ్ళు అసలు, అవునా? 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే అది 1000 రోజులు కూడా నిలబడుతుందా? అయితే ఈ అబద్ధాలు అనేవి ఈరోజు ఎక్కడ నేర్పబడుతున్నాయో తెలుసా? మన దురదృష్టం ఏంటంటే, ఎక్కడికైతే వెళ్ళి మనం వినయ విధేయతలు నేర్చుకోవాలో పాఠశాలలు, అక్కడి అబద్ధాలు ఎలా చెప్పాలో నేర్పబడుతున్నాయి. ఇది ఒక గొప్ప దురదృష్టం. ఇది మీరు విన్నారా? జాన్నీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. నోట్లో ఏముంది? షుగర్ ఉంది. అప్పుడే వెళ్ళాడు, షుగర్ దొంగతనం చేసుకుని తిన్నాడు. డాడీ వచ్చి అడుగుతున్నాడు, జానీ ఎస్ పాపా ఏంటి షుగర్ తిన్నావా? తినలేదు, అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నావా? లేదు, అబద్ధం చెప్పట్లేదు అంటున్నాడు. మళ్ళీ అబద్ధం చెప్పి, అవునా? నోరు తెరిచేసరికి పంచదార ఉంది. దాంతో ఏం నేర్పాలనుకున్నాం? అబద్ధం చెప్పే విధానాలు నేర్పాలనుకున్నాం, అవునా కదా? ఇలాంటి అవసరం మనకి. ఇలాంటి వాటి వల్లే ప్రజల యొక్క ఆలోచనలు చెడిపోతున్నాయి. అయితే ఈ వ్యక్తి అన్నాడు, ఇంట్లో ఉండే తన కొడుకుతో ఇంట్లో లేనని చెప్పమని తాను అబద్ధం చెప్పడమే కాకుండా తన కొడుకుతో కూడా అబద్ధం చెప్పిస్తున్నాడు, ఇంట్లో లేడు డాడీ అనేసి. ఇవి జరుగుతున్నాయా లేవా సమాజంలో? సర్వసాధారణంగా ఇవి మనం సమాజంలో చూస్తున్నాము. నెక్స్ట్, ఈ వ్యక్తికి పని ఇవ్వడం జరిగింది, నేను పని చేయలేదు. ఏంటని అడిగితే నేను సిటీలో లేనంటున్నాడు. ఎక్కడున్నాడు అతను? చార్మినార్ సిటీలోనే ఉన్నాడు. నెక్స్ట్, ఇతను చాలా పడాయి అన్నాడు, ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాడు అన్నాడు. ఎక్కడి నుంచి ఉన్నాడు? రైల్వే స్టేషన్లో ఉన్నాడు. ఈ విధంగా సర్వసాధారణంగా ప్రతి చిన్న పెద్ద విషయాన్ని కూడాను అబద్ధాలకి మానవుడు అలవాటు పడిపోయారు. కానీ వాస్తవానికి అబద్ధం వల్ల మానవుడికి లాభం ఉందంటే ఏ మాత్రం లాభం లేదు, అవునా? ఏదో రోజు మనం ఆడిన అబద్ధం బయటపడుతుంది. ఆ రోజు ఏమవుతుంది? ప్రజల మధ్య మన గౌరవం పోతుంది, అవునా? రెండోది రిలేషన్స్ ఖరాబ్ అయిపోతాయి. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, నా మీద నాకే గౌరవం లేకుండా పోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతుంది, అవునా లేదా?
అయితే మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కోపం ఏదైతే ఉందో కోపం వల్ల కూడా మానవుడికి చాలా నష్టాలు ఉన్నాయి. అయితే ఈ కోపం ఏదైతే ఉందో కోపం మానవుడికి ఉండాలా అవసరం లేదా? ఉండాలా అవసరం లేదా? కోపం ఉండాల్సినప్పుడు ఉండాలి, నటించాల్సినప్పుడు నటించాలి, అవునా లేదా? ఉదాహరణకి పిల్లలు గొడవ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? కోపాన్ని నటించాలి. నటిస్తున్నాము. నిజంగా ఎవరైనా మనకి నష్టం చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, కోపం వస్తుంది అప్పుడు, అవునా లేదా? అయితే అబద్ధం అన్నది నటించాల్సినప్పుడు నటించాలి. ఉదాహరణకి ట్రాఫిక్లో మనం చూస్తున్నాం, 5 నిమిషాల ముందు అతనెవరో ఇతనికి తెలియదు, ఇతనెవరో అతనికి తెలియదు, గొడవ అయిపోతుంది, కోపాలు వచ్చేస్తున్నాయి, చివరికి ప్రాణాలు తీసుకుని దాకా వస్తున్నారా లేదా? అలాంటప్పుడు కోపం అవసరమా? లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనకున్న కోపాన్ని దిగమింగుకోవాలి, అవునా లేదా? ఉదాహరణకి జనరల్గా నేను ట్రాఫిక్లో ఎక్కువ తిరుగుతుంటాను. నేనేం చేస్తానని మీకు చెప్తాను. ఉదాహరణకి కార్లో వెళ్తున్నాం, వ్యక్తి కట్ చేసుకునే వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత తప్పు అతనిదే, మనం ఏమైనా అంటామనేసి వాళ్ళే ముందంటారు, కళ్ళు కనబట్టలేదా అనేసి, అంటారా లేదా? ఇలాంటివి జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకి కోపం అనేది వస్తుందా లేదా? కొంచెం మనం ఏం చేయాలి? మనం కూడా మాట అనాలా? ఏం చేయాలి? ఎవరు చెప్తారు? వదిలేయాలా? మనం సరే చెప్పాలా? నేనేమనుకుంటానంటే ఆ టైంలో నన్ను కూల్ చేసుకోవడం కోసం, అతని మీద కోపం రావడం నేను చేసుకునే విషయం ఏంటంటే, అంటాడు ఈరోజు పాపం ఇంట్లో పెళ్ళం కొట్టిందేమో టెన్షన్లో ఉన్నాడు అనుకుంటాను. ప్రాక్టికల్గా నేను అనుకునే విషయం అది. అంటే అప్పుడు నాకు అతను కోపం వస్తుందా, జాలి వస్తుందా? జాలి వస్తుంది. నవ్వుకొని నా దారి నేను వెళ్ళిపోతాను. అయితే ఏవైతే నేను సోషల్ వర్క్ చేస్తున్నానో ఆ సోషల్ వర్క్లో మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చెర్లపల్లి జైలుకి వెళ్ళే అవకాశాలు నాకు వచ్చాయి. జైలుకి వెళ్ళున్నాను. ఎందుకోసమో? వాళ్ళకి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఇవ్వడం కోసమేనా, ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం కోసమేనా? అయితే అక్కడ కొంతమందితో నేను మాట్లాడాను. దాంట్లో ఒక వ్యక్తి అంటున్నాడు, 6 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఎందుకు వచ్చావు జైలుకి అంటే, తను తన భార్య, ఇంట్లో ఒక 2 కూతుర్లు ఉన్నారు వాళ్ళకి. అయితే ఒక చిన్న విషయంలో గొడవ వచ్చింది. తన భార్యను చాలా ఇష్టపడతాడు, చాలా ప్రేమిస్తాడు కూడాను. మరి అప్పుడు ఏం జరిగిందంటే, ఆ కోపంలో కర్ర తీసుకొని తన భార్యను కొట్టాడు. ఆ దెబ్బకి ఆమె చనిపోతుంది. కేసు పెట్టారు, ఈరోజు జైల్లో ఉన్నాడు. ఆమె చనిపోయింది, ఇతను జైలుకి వచ్చేసాడు. 2 పిల్లలు ఏమైపోయారు? జీవితంలో సంతోషమా? చిన్న కోపం, క్షణిక కోపము ఇంతమంది జీవితాల్లో సంతోషాన్ని దూరం చేసేస్తుంది. రిలేషన్స్ బ్రేక్ అయిపోయాయి, అవునా లేదా? అదేవిధంగా ఇంకో వ్యక్తి ఏం చెప్పారు తెలుసా? ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి, పొరుగు వ్యక్తి, చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. భూమి మీద గొడవలు వచ్చేస్తాయి. ఏవైతే విషయాలు ఉన్నాయో, 1 గజం అటు ఉండాలా ఇటు ఉండాలా, హద్దులు విషయంలో కోపం వచ్చేసింది. వాళ్ళు కొట్టుకోలేదు, కేవలం ఒకరు నెట్టుకున్నారు. ఇతను నెట్టాడు, అతను కింద పడ్డాడు, తలెళ్ళి రాయికి తగిలింది, చనిపోయాడు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్రెండ్స్. కానీ ఏమైపోయింది? చిన్న కోపం వల్ల ఇతను జైలుకి వచ్చేసాడు, అతను చనిపోయాడు. అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఇతనికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 భార్యల పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. అంటే కోపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయా లేవా? అది ఈ కోపం ఏదైతుందో, కోపం ఎలా దిగమింగుకోవాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నిజమైన వీరుడు అంటే ఎవరో తెలుసా అని అడిగారు. వీరుడు అంటే ఒకేసారి 4గురిని కొట్టగలిగిన వాడు, ఒకేసారి 10 మందిని కొట్టగలిగిన వాడు గొప్ప ధైర్యశాలి, గొప్ప వీరుడు అంటే కాదు. నిజమైన వీరుడు అంటే ఎవరంటే, నిన్నెవరైనా కొడితే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే, నిన్నెవరైనా తిడితే తిరిగి కొట్టగలిగే, తిరిగి ఇబ్బంది పెట్టగలిగే శక్తి, అవకాశాలు నీకుండి కూడా నీ కోపాన్ని దిగమింగుకుంటే నీవే నిజమైన వీరుడు అని చెప్పారు. అయితే అబద్ధం గురించి చూసాం, కోపం గురించి చూసాం. 3వ విషయం చూసుకున్నట్లయితే నిర్ణయించడం. ఉదాహరణకి మనం డిసైడ్ అయిపోతుంటాం కొన్ని విషయాల్లో. ఏమని? జడ్జిమెంట్. ఈ వ్యక్తి ఉన్నాడే మంచివాడు కాదు, ఈ వ్యక్తి ఉన్నాడే చాలా మంచివాడు. ఉదాహరణకి ఒకే వ్యక్తి గురించి నేనంటున్నాడు చాలా మంచివాడని, మీరంటున్నారు చాలా చెడ్డవాడని. నిజానికి అతను మంచివాడా చెడ్డవాడా? నేనంటున్నాను చెడ్డవాడని, మీరంటున్నారు మంచివాడని. వాస్తవానికి మంచివాడా చెడ్డవాడంటే, నా అభిప్రాయంలో నేను చెడ్డవాడని నేను అనుకుంటున్నాను, అతను చెడ్డవాడు కాదు. మీ అభిప్రాయంలో మీరు మంచివాడు అనుకున్నారు, మంచివాడు కాదు. అతనేంటో అతను అదే. కానీ అతను మంచివాడు చెడ్డవాడిని మనం బ్లేమ్ చేస్తున్నాం. ఉదాహరణకి అతను చెడ్డవాడని నేను డిసైడ్ చేసుకుంటే నేను అతనితో ఎలా ఉంటాను? మంచిగా ఉంటానా, చెడుగా ఉంటాను? అవునా లేదా? ఉదాహరణకి
ఒక వ్యక్తి ప్రతిరోజు డ్యూటీ కోసం హ్యాబిట్స్ వెళ్తాడు. హ్యాబిట్స్ తన ఫ్రెండ్ అడుగుతున్నాడు, సరే నువ్వు హ్యాబిట్స్ ఆఫీస్కి వెళ్తావు కదా, ఈరోజు నాకు కూడా అక్కడే పని ఉంది, నన్ను అక్కడ డ్రాప్ చేయమని అడిగాడు. ఇతను అంటున్నాడు, లేదు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, వేరే పని మీద కుక్కటిపల్లి వెళ్తున్నాను అని చెప్పాడు. సరే ఇద్దరు వాళ్ళ దారిలో వెళ్ళిపోయారు. ఒక గంట తర్వాత ఈ వ్యక్తి ఆ వ్యక్తికి హ్యాబిట్స్లోనే కనబడ్డాడు. ఎక్కడ? హ్యాబిట్స్లోనే కనబడ్డాడు. అమ్మా అబద్ధం చెప్పాడే, ఇతను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నేనంటే ఇతనికి ఇష్టం లేదు. ఇలాంటి సంఘటన మరోసారి జరిగింది. ఇంకా డిసైడ్ అయిపోయాడు, ఇతను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నేనంటే ఇతనికి ఇష్టం లేదు అని. ఇతను అతన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరు దూరం అయిపోయారు. ఎందుకని? జడ్జిమెంట్ వల్ల. వాస్తవానికి ఏం జరిగింది? ఆ రోజు కుక్కడపల్లి బయలుదేరాడు, ఫోన్ కాల్ వచ్చింది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, తిరిగి ఆఫీస్కి వచ్చేసాడు. వాస్తవానికి అతను అబద్ధం ఆడాడా? దూరం చేయాలనుకున్నాడా? కానీ ఇతనికి డిసైడ్ అయిపోయి ఇతను దూరం అయిపోయాడు. అవునా? మనం చూసేది ఒక సందర్భాన్ని బట్టి, ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డిసైడ్ చేసుకోవడం వల్ల అది మనకే నష్టము, రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. ఉదాహరణకు ఒక వీడియో చూద్దాం మనం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎన్ని ఆరో మార్క్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని? ఒకటా రెండా? జాగ్రత్తగా చూడండి. ఎన్ని? ఒకటే అనేవాళ్ళు చేయలేపండి. ఒకటే ఉంది అనేవాళ్ళు ఇంతమంది, రెండు ఉన్నాయనేవాళ్ళు, రెండు ఉన్నాయని ఐదుగురే అంటున్నారు, 10 మంది అంటున్నారు. కన్ఫర్మా? డిసైడా? ఎస్, రెండని డిసైడ్, ఒకటని డిసైడ్. చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఆపండి. ఎస్, ఇంకొంచెం ప్లే చేయండి. ఎన్ని ఉన్నాయి సార్? రెండా ఒకటా? రెండా ఒకటా? ఎడి తిరుగున్నాయి? పైది కుడివైపున, కిందిది ఎడమ వైపున, అంతేనా? కన్ఫామా? డౌట్ ఏమన్నా? డిసైడా? కన్ఫామా? ఎంతమంది డిసైడ్ చెప్పండి? కన్ఫామ్. చూద్దాం ఏమైందో. నెక్స్ట్. ఎస్, పైది ఎటు ఉంది? పైది లెఫ్ట్కి ఉంది, కిందిది రైట్కి ఉంది. అవునా? అంటే ఒక సిచ్యువేషన్లో మీరు ఒక సందర్భంలో చూస్తే ఇలా కనబడింది, మరొక సందర్భంలో మరో సిచ్యువేషన్లో అలా కనబడింది. వాస్తవానికి ఎలా ఉంది? వాస్తవానికి చూసుకున్నట్లయితే వాస్తవానికి ఎలా ఉంది? పైది లెఫ్ట్లో, కింది రైట్లో. కానీ ఈ సిచ్యువేషన్లో ఇది రైట్లో, ఇది లెఫ్ట్లో కనబడుతుంది. అవునా? ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కో రకంగా మనం చూసి మనం డిసైడ్ అయిపోయి ఎదుటి వ్యక్తి ఇలాంటి వారని మనం డిసిషన్ తీసుకున్నావా లేదా? దూరం అయిపోతున్నావా లేదా? అంటే వాస్తవానికి దూరంగా, వాస్తవానికి దగ్గరగా అయిపోతున్నాం. అవునా? అలాగే ఒక వ్యక్తి రిటైర్ అయిపోయాడు, 60 సంవత్సరాలు. తన ఫ్రెండ్ 60 సంవత్సరాలు అతను కూడా ఇంటికి వచ్చాడు. అడుగుతున్నాడు, ఏమ్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ కొడుకు ఎలా ఉన్నాడు? పెళ్ళైంది కదా. కొడుకు గురించి ఏం చెప్పంటావు? వాడు పెళ్ళైన కానుంచి పెళ్ళం మాటే వింటున్నాడు. పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. పెళ్ళం ఏది చెబితే అంతే, ఎంత అంటే అంతే. అవునా? సరే, కూతురు పెళ్ళి కూడా ఉంది కదా, నీ అల్లుడు ఎలా ఉన్నాడు? నా అల్లుడికేం బంగారం, నా కూతురు చెప్పినట్టు వింటాడు. నా కూతురు చెప్పినట్టుగా ఉంటాడు, నాకు బంగారం. అంటే అతనేమైపోయాడు? బేకార్ అయిపోయాడు. ఇతను బంగారం అయిపోయాడు. వాస్తవానికి అతను బేకారా, ఇతను బంగారమా? తన వ్యూ పాయింట్స్ చూడండి. తన కొడుకు గురించి తను అనుకుంటున్నాడు, నానా తొడు అన్నాడు, మూర్ఖుడు, అమ్మానాన్ని పట్టించుకోవట్లేదు, బాధ్యతారహితుడు, పెళ్ళం కొట్టు కొంగ పెట్టుకుని తిరుగుతున్నాడు, బీవీకా చెంచా అని కొన్ని ఏర్పాటు చేస్తున్నాడు తన బ్రెయిన్లో. అవునా? ఇది చూసి తన కొడుకుతో ఎలా ఉండగలుగుతాడు? మంచిగా ఉంటాడా? మరి మంచిగా బిహేవ్ చేస్తాడా? బ్రెయిన్లో ఇలా ఉంది, అలా బిహేవ్ చేస్తాడు. ఈ బిహేవియర్ చూసి 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 కొడుకు అనుకున్నాడు, మా నాన్నకి చాదస్తాం, మా నాన్న నా సంతోషం చూడలేకపోతున్నాడు, మా నాన్నకి ఏజ్ అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, బుద్ధి మందగించిందని తను కొన్ని ఆలోచనలు కల్పించుకున్నాడు. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండగలుగుతారా? అయితే అక్కడ ఎంతమంది కొడుకులు ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళే, ఇద్దరు ఉన్నారు. ఒక కొడుకు నిజమైన కొడుకు, రెండో కొడుకు ఎవరు? తండ్రి బ్రెయిన్లో ఉన్న కొడుకు, తను ఊహించుకున్న కొడుకు. అవునా? వాస్తవం ఎవరిని తీసేయాలి మనం? బ్రెయిన్లో నువ్వు ఊహించుకున్నా, నువ్వు డిసైడ్ అయిపోయినటువంటి ఆ కొడుకుని తీసేయి. నిజమైన నీ కొడుకు అక్కడే ఉన్నాడు, నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు. అవునా లేదా? అది మనం గమనించాలి. ఏవైతే మనం డిసైడ్ అయిపోతున్నామో, ఊహించుకుని నిర్ణయాలు తీసుకున్నామో, దానివల్ల చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఈ రిలేషన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతాయో మన జీవితంలో సంతోషం ఉంటుందా? సంతోషం లేకపోతే అది విజయమా? మనం విజేతలమా? కానే కాదు. మనం యొక్క విజయాన్ని మనం కాపాడుకోవాలంటే ఏవైతే విషయాలు ఉన్నాయో డిసైడ్ అవ్వకుండా, నిర్ణయించుకోకుండా ఉన్నట్టుగా చూసుకునే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఒక పిక్చర్ చూద్దాం మనం. ఇది చూస్తున్నారు కదా మీరు,
దీంట్లో ఉన్న సర్కిల్స్ రైట్కి తిరుగుతున్నాయా, లెఫ్ట్కి తిరుగుతున్నాయా? జాగ్రత్తగా చూసి చెప్పాలి. దీంట్లో ఉన్న సర్కిల్స్ రైట్కి తిరుగుతున్నాయా, లెఫ్ట్కి తిరుగుతున్నాయా? రైట్కి అనేవాళ్ళు చేయలేపండి. ఎస్, రైట్కి తిరుగుతున్నాయి. లేదు లేదు లేదు, లెఫ్ట్కి తిరుగుతున్నాయి. చేయలేపండి. ఎస్, లెఫ్ట్కి తిరుగుతున్నాయి. అంటే మిగిలిన ఎటు తిరగట్లేదా? లేదు, రెండు వైపులా తిరుగుతున్నాయి. అవునా కదా? అవునా కదా? ఎన్ని వైపులా? అసలు అవి తిరగట్లేదు. జాగ్రత్తగా చూడండి, అవి తిరగట్లేదు. అవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మీరు రైట్గా తిరిగినట్టుగా, లెఫ్ట్కి తిరిగినట్టుగా ఏదైతే తిరుగుతుంది అనుకుంటున్నారో దాన్నే చూడండి, అది తిరగదు. ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేయాలంటే ఏదో ఒక సిచ్యువేషన్ని చూసి, ఒక సందర్భాన్ని చూసి అతను డిసైడ్ చేసుకోవద్దు. అతన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయండి, అప్పుడు దాని యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. అవునా కదా? అయితే ఈ అబద్ధాలు చెప్పడం ద్వారా, కోపం ద్వారా, ఎదుటి వ్యక్తిని నిర్ణయించుకోవడం ద్వారా రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి. అవునా? ఇలాంటి వాటి నుంచి మనం మనల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు? మన రిలేషన్స్ బాగుండడం కోసం. మరి రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎలాంటి పాయింట్స్ మనం అమలు పరచాలి, ఎలాంటి విషయాలు మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి? రిలేషన్స్, కొత్త వాళ్ళతో స్నేహం చేసుకోవడం ఎలా, ఉన్న సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఎలా, శత్రువులను సైతం మిత్రుడిగా మార్చుకోవడం ఎలా? దీనికి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటి తెలుసా మీకు? శత్రువుల్ని మిత్రులుగా మార్చుకునేది, ఉన్న సంబంధాలు తెగకుండా కాపాడుకునేది, కొత్త సంబంధాలు ఏర్పరచుకునే ఆ మంత్రం ఏంటో తెలుసా? చిరునవ్వు, స్మైల్. అవునా లేదా? ఉదాహరణకి మీరు వస్తున్నారు, నేను వెళ్తున్నాను, మీరు నన్ను చూశాను, నేను మిమ్మల్ని చూశాను, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయాం. మన మధ్య ఏమన్నా బాండ్ ఏర్పడుతుందా? నేను మీ వైపు చూసి నవ్వాననుకోండి, మీరేం చేస్తారు? మీరు కూడా నవ్వుతారు. ఒకరి మీద ఒక అభిప్రాయం వస్తుంది, అవకాశం ఉంటే మాట్లాడుకుంటాం. అవునా లేదా? ఒక నవ్వు అనేది ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి సంతోషం. అది చిరునవ్వు ద్వారా నీకు సంతోషమే, ఎదుటి వ్యక్తికి కూడా సంతోషమే. అవునా? ఈ కొంతమంది ఎలా ఉంటారంటే నవ్వడం కూడా చాలా కష్టంగా, నవ్వుతే ఎవరైనా ఫైన్ వేస్తారేమో, ఎవరైనా ట్యాక్స్ వేస్తారో అన్నట్టుగా, ఈ విధంగా ప్రపంచంలో ఉన్న టెన్షన్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి, బాధలు నాకే ఉన్నాయన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు ఫేస్ అలా పెడుతుంటారు. లేదండి, బ్రదర్ షఫీ గారు నవ్వమని చెప్పారని చెప్పేసి రేపు రోడ్డు మీద బస్ స్టాండ్ నుంచి అందరూ అన్నారనుకోండి, దాంట్లో చూసేవాడు ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు 108కి, డైరెక్ట్గా అరగడే తీసుకెళ్ళిపోతారు. అవునా? అయితే నవ్వు అనేది ఏదైతే ఉందో మనం దాన్ని ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? కష్టతరమైన పనులు కూడా ఈజీ అయిపోతాయి. మీరు వెళ్ళండి, చిరునవ్వు నవ్వండి, మీ మధ్య ఒక బాండ్ ఏర్పడుతుంది, ఈజీగా వర్క్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవునా లేదా? ఈ నవ్వుని మనం ఉపయోగించుకోవాలి మన రిలేషన్స్ కాపాడుకోవడం కోసం. అయితే నాకు చాలా ప్రేమ ఉందండి, మా తల్లిదండ్రుల పట్ల నాకు ప్రేమ ఉంది, నా పిల్లల పట్ల, నా స్నేహితుల పట్ల, నా కొలీగ్స్ పట్ల నాకు ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే సరిపోదు, ఎక్స్ప్రెస్ చేయాలి. అవునా లేదా? చెప్పాలా, తెలియచేయాలి, అవసరం లేదా? తెలియచేయాలి. ఉదాహరణ చూడండి, ఒక 55 సంవత్సరాల తండ్రి, ఒక 30 సంవత్సరాల కుమారుడు, ఇద్దరు ఉన్నారు. పెద్ద ప్యాలెస్ పెట్టిన గార్డెన్ ఉంది, గార్డెన్లో కూర్చొని ఉన్నారు. ఇద్దరు పక్కన సోఫాలో, గార్డెన్లో ఏవైతే సిమెంట్ సోఫాస్ ఉంటాయో దాని మీద కూర్చొని ఉన్నారు. తండ్రి అలా చేతిలో కర్ర పట్టుకుని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, కుమారుడేమో పేపర్ చదువుకున్నాడు. అంతలో ఒక బటర్ఫ్లై, సీతాకోక చిలుక వచ్చేసి ఆ తండ్రి యొక్క చేయి మీద కూర్చుంటుంది. తండ్రి అడుగుతున్నాడు, బాబు ఏంటిది అని అడిగాడు. ఆ కుమారుడు చూంటున్నాడు, చూసి బటర్ఫ్లై సీతాకోక చిలుక అని చెప్పాడు. అనుకున్నాడు, అదేంటి చూస్తున్నాడు కదా, చూసి మరి అడిగాడేంటి, డిస్టర్బ్ చేయడానికి ఆ పేపర్ చదువుకుంటుంటే అన్న ఆలోచన పుట్టింది. కొంతసేపు తర్వాత ఆ బటర్ఫ్లై లేచి తన భుజం మీద కూర్చుంది. భుజం మీద కూర్చోగానే మళ్ళీ అడిగాడు, బాబు ఏంటది అని అడిగితే, చూసి ఇప్పుడేగా చెప్పాను అన్న ఫీలింగ్ లోపల, బయటికి ఏమనట్లేదు, బటర్ఫ్లై సీతాకోక చిలుక అని చెప్పేసి మళ్ళీ రెండోసారి చెప్పాడు. మళ్ళీ కొంతసేపు తర్వాత అది లేచి వెళ్ళి ముందు చెట్టు మీద కూర్చుంది. బాబు ఏంటది అనేసరికి కోపం వచ్చేసింది. ఎవరికి? కుమారుడికి. నాన్న కోపం వచ్చేసింది. చెప్పాను కదా, వినపట్లేదా, బటర్ఫ్లై అన్నాడు సైలెంట్గా. మళ్ళీ కొంతసేపటి తర్వాత అది లేసి వచ్చి దగ్గరగా ఇంకో ప్లేస్ కూర్చుంటే, బాబు ఏంటది అని అడిగాడు. ఇన్నిసార్లు చెప్పాలి, చెవుడొచ్చిందా అని చెప్పేసి కోపం వచ్చేసింది. అర్థమవుతుందా? ఆ తర్వాత నాన్న ఏం చేస్తాడంటే సైలెంట్గా ఏమనట్లే నాన్న అక్కడి నుంచి లేచాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఆ నాన్నకి ఏంటంటే డైరీ రాసేవాడు ప్రతిరోజు కూడాను. అతను పాత డైరీ తీసుకున్నాడు. పాత డైరీ దాదాపుగా 30 సంవత్సరాల క్రితం డైరీ తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చి ఒక పేపర్ ఓపెన్ చేసి కుమారుడికి ఇచ్చాడు. కుమారుడిని డైరీ చదవమన్నాడు. ఆ డైరీ చదువుతున్నాడు. ఏముంది? అదే బంగ్లా, అదే గార్డెన్, 30 సంవత్సరాల క్రితము అక్కడ బాబుని ఆడిస్తున్నాడు ఆ తండ్రి. బాబు చిన్నవాడు. ఆ బాబు అడిగాడు, ఏంటిది నా నాన్న అడిగాడు. అదే బటర్ఫ్లైని, అంటే బటర్ఫ్లైని చూపించి
బటర్ఫ్లై అని చెప్పాడు. కొంచెం నాన్న ఏంటిది అని అడిగాడు. బటర్ఫ్లై రా అన్నాడు. కొంచెం ఇది ఏంటిది అంటే బటర్ఫ్లై అన్నాడు. ఇలా 23 సార్లు నా కొడుకు నన్ను అడిగాడు. నేను ఏమాత్రం విసిగించుకోకుండా 23 సార్లు జవాబు చెప్పాను. అయితే ఆ తండ్రికి కుమారుడి మీద ప్రేమ ఉంది, ఈ కుమారుడికి తండ్రి మీద ప్రేమ ఉంది. కానీ ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ప్రేమ ఉంటే సరిపోదు, ఆ ప్రేమకు తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేయగలగాలి. అవునా లేదా? బిహేవ్ చేయగలగాలి. అప్పుడు తను రియలైజ్ అవుతాడు, ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఏం కావాలి? ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడానికి సహనం కావాలి. అవునా లేదా? ఎవరికైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి అనుగుణంగా మనం ఎక్స్ప్రెస్ చేయడం మనకి కావాల్సింది సహనం. అయితే నా లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ నుంచి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో కోదాడ అనే పట్టణంలో, విన్నారా ఎప్పుడైనా? విన్నారు. కోదాడ అనే పట్టణం దగ్గరగా అమీనాబాద్ మా విలేజ్. మా అన్నయ్య వాళ్ళు, మా మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు, ప్రస్తుతం అక్కడే ఉంటారు. నేను ప్రతి నెల లేక 2 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్తుంటారు. జాగ్రత్తగా వినండి. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మా నాన్నగారిని కలుస్తానో మా నాన్నగారు వెంటనే నాకు చేయి కలిపి నన్ను కౌగిలించుకుంటారు మనస్ఫూర్తిగా ఆ ప్రేమ. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా మమ్మీ నన్ను దగ్గర తీసుకొని నుదుటి మీద నాకు ముద్దు పెడుతుంది. ఆ ప్రేమ, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ తర్వాత నాకు ఊళ్ళో ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, కానీ మా పేరెంట్స్ కోసం నేను టైం ఇస్తాను. వెళ్ళినప్పుడు 1 అవర్ 1.5 అవర్ అడుగుతారు, ఎలా ఉన్నావు, ఎలా నడుస్తుంది, నీ సోషల్ వర్క్ యాక్టివిటీస్ ఎలా నడుస్తున్నాయి, నువ్వు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా చేస్తున్నావు, డీటెయిల్గా వాళ్ళు అడుగుతున్నారు. నేను డీటెయిల్గా వాళ్ళకి చెప్తుంటాను. వాళ్ళకి తెలియవా? లేదు, ఫోన్ ద్వారా వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి, అయినా వారు అడుగుతారు. ఒక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి? కొడుకు సంతోషంగా ఉండాలని, కొడుకు చేసే పనులు, కొడుకుతో మాట్లాడాలని కోరుకుంటారు. అవునా లేదా? చాలామంది ఉన్నారు, నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు చూసి వాళ్ళకి ఆ అదృష్టం లేదు. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ తండ్రి దగ్గర వీళ్ళు కౌగులించుకోవడము, తల్లి అంత ఆప్యాయతగా కూర్చోబెట్టి మాట్లాడే సందర్భం లేదు. మరికొంతమంది ఎలా ఉన్నారంటే బయట ఫ్రెండ్స్తో సొల్లు కబుర్లు పెట్టడం గంటలు టైం ఉంటుంది, కానీ అమ్మానాన్నతో కూర్చొని మాట్లాడే 10 నిమిషాల టైం మాత్రం ఉండదు. ఉన్నారా లేదు ఇలాంటి వాళ్ళు? అంటే తనకి తల్లిదండ్రులు కోరుకుంటుందంటే ఆ కుమారుడు వచ్చి కొంచెంసేపు కూర్చోవాలని, ప్రేమ పంచుకోవాలని, 4 మాటలు చెప్పుకోవాలని, అభివృద్ధిని, ఆ కుమారుడు చేసే ప్రయాణాన్ని తెలుసుకొని జీవిత ప్రయాణం చూసి సంతోషించాలని. అంతకుమించి వారు ఏం కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి. అవునా? వారి కోసం మనం కొంచెం టైం ఇవ్వాలి. ఇంకా దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రుల పట్ల ఎలాంటి భావన ఉన్న వాళ్ళు యువకులు ఉన్నారంటే, వీరు మా మమ్మీ డాడీని పరిచయం చేయడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత దురదృష్టవంతులు కూడా ఉన్నారు. ఎందుకు? పల్లెటూరు వాళ్ళనేసి.